ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. వడగాల్పులతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ప్రజలు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. ఎండలు వడగాల్పులు అధికంగా ఉండటంతో వాతావరణ శాఖ ఎల్లో వార్నింగ్ ను కూడా జారీ చేసింది. శ్రీకాకుళం జిల్లాలోని ఎండల తీవ్రతపై మరిన్ని డీటెయిల్స్ ను మా ప్రతినిధి రాము అందిస్తారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏప్రిల్ నెలలోనే ఎండలు మండిపోతున్నాయి. గత 15 రోజులుగా కూడా 40 నుంచి 44 డిగ్రీల వాతావరణ ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్న పరిస్థితి ఉంది. ఈరోజు 40 డిగ్రీల నుంచి 42 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా నమోదయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కూడా విపరీతమైన వడగాల్పులు. మరోవైపు రోడ్లపైకి రావాలంటే జనాలు భయపడే పరిస్థితి నెలకొంది. ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు కూడా ఇదే రకమైన పరిస్థితి కొనసాగుతూ వస్తుంది. వాతావరణ శాఖ అయితే అధికారులు అయితే మాత్రం అనేకంగా ఎల్లో హెచ్చరికను కూడా జారీ చేశారు. ప్రజలెవరూ కూడా ఉదయం 11 గంటల నుంచి రాత్రి 3 గంటల సాయంత్రం 3 గంటల వరకు ఎవరు కూడా బయటికి వెళ్ళకూడదు. అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప ఎవరు బయటికి వెళ్ళకూడదని వాతావరణ శాఖ అధికారులు అయితే మాత్రం హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎందుకంటే తెల్లవారు 7 గంటల నుంచి విపరీతమైన వడగాల్పులు వస్తున్నాయి. వాతావరణం చాలా వేడిగా ఉంది. ఎందుకంటే సొమ్మసిల్లిపోయే ప్రమాదం ఉంది. డిహైడ్రేషన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎవరు కూడా బయటికి వెళ్ళవద్దని కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇప్పుడు మనం శ్రీకాకుళం జిల్లాలో సిటీ నడిబడి ఉన్న ఒకవైపు హైవే, ఒకవైపు నగరం వైపు కూడా చూడొచ్చు. ఎక్కడ చూసినా సరే వాహనాలన్నీ కూడా ఎక్కడికక్కడ కూడా ఎక్కడ రాని పరిస్థితి. ఉదయం నుంచి కూడా వడగాల్పులు విపరీతంగా వీస్తూ వస్తున్నాయి. ఈరోజు 42 డిగ్రీలు ఉష్ణోగ్రతలు ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. మరోవైపు వేడి గాలులు కూడా విపరీతంగా కూడా ఇబ్బంది పెడుతూ పరిస్థితి. మరోవైపు కరెంటు కోతలు కూడా ఉన్నాయి. కరెంటు కోతలు ఉండడంతో ప్రజలు ఇంట్లో ఉండలేక బయటికి రాలేక అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఒకవైపు ఎండలు విపరీతంగా ఉన్నాయి. బయటకు వస్తే ఎండలు వడగాల్పులతో ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఇంట్లో ఉందామంటే ఇంట్లో విపరీతమైన ఉక్కపోత. దీంతో ప్రజలైతే నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలెవరు కూడా బయటకు రావద్దని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి మనం చూడొచ్చు. ఇప్పుడు నగరంలో ఉన్న ప్రధానమైన కూడల్లో ఉన్నాం. ఎక్కడ చూస్తే మీరు సుదూర ప్రాంతం నుంచి కూడా అక్కడెక్కడ తప్ప ఎక్కడ కూడా వెహికల్స్ కానీ జనాలు కూడా బయట తిరిగే పరిస్థితి లేదు. ఎక్కడికెక్కడ కూడా చాలా వరకు ప్రజలంతా కూడా ఏదైతే శీతల పానీయాలు, మరోవైపు కొబ్బరి బొండాలు, మిగతా పళ్ళ రసాలను ఆశ్రయిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న ప్రతి ఎవరైనా సరే బయటికి రావాల్సిన పరిస్థితులు ఖచ్చితంగా కళ్ళద్దాలు ధరించాలి. మరోవైపు ప్రతి ఒక్కరు టోపీ ధరించాలి. దగ్గర ఖచ్చితంగా కూడా వాటర్ ఉంచుకోవాలి. ఎవరైనా వ్యవసాయదారులు ఎవరైనా ఉంటే మనం ఖచ్చితంగా కూడా తమతో పాటు వాటర్ బాటిల్ ఖచ్చితంగా పక్కన ఉంచుకొని చెట్టు కింద లేదంటే ఎక్కడో నీడ ఉన్న ప్రాంతంలోనే పని చేసుకోవాలి తప్ప ఎట్టి పరిస్థితులు కూడా ఎండలో బయటకు తిరగవద్దని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్న ప్రస్తుతం అయితే ఈరోజు ఎల్లో హెచ్చరిక జారీ చేసినట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే మాత్రం స్పష్టం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే వాల్పులు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఇదే పరిస్థితి కూడా మరి 3 నుంచి 4 రోజుల పాటు కొనసాగుతుంది. కాబట్టి ఎవరు కూడా బయటకు రావద్దు. ఉదయం 9 నుంచి 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఇదే రకమైన పరిస్థితి కొనసాగుతుంది. కాబట్టి ఎవరు బయటకు వచ్చినా సరే ఖచ్చితంగా కూడా వడగాల్పుకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఎక్కడికక్కడ సొమ్మసిల్లి పడిపోయే పరిస్థితి ఉంటుంది. ఒక్కోసారి ప్రాణాపాయ స్థితికి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా అవసరం ఉంటే తప్ప అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒకవేళ రావాల్సి వస్తే ఖచ్చితంగా టోపీ ధరించాలి. లేదంటే తలపైన ఏదైనా తడి గుడ్డని వేసుకోవాలి. లేదంటే కళ్ళద్దాలు ధరించుకొని ఖచ్చితంగా రావాలి తప్ప అత్యవసర పరిస్థితుల్లో మిగతా సమయాల్లో కూడా రాకుండా ఉండడమే బెటర్ అంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే స్పష్టం చేస్తున్న పరిస్థితి. మరోవైపు డాక్టర్లు కూడా అదే రకమైన సూచనలు చేస్తున్నారు. ఈ కాలంలో ఖచ్చితంగా ఎవరైనా సరే నిమ్మరసాలు, పళ్ళు, మరోవైపు కొబ్బరి బొండాలు, ఎక్కువగా వాటర్ తాగాలి. ఎందుకంటే వాతావరణ పరిస్థితి గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం 1 నుంచి 2 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఎవరు కూడా అత్యవసర పరిస్థితి అయితే తప్ప బయటకు రావద్దని కూడా మరోవైపు డాక్టర్లు కూడా సూచిస్తున్న పరిస్థితి. ఇదే ఈ 4 రోజుల పాటు మాత్రం ఖచ్చితంగా 40 నుంచి 44 డిగ్రీల వరకు కూడా వాతావరణం అయితే నమోదయ్యే అవకాశం ఉంటుంది. కనుక ఖచ్చితంగా ప్రజలైతే చాలా అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఎల్లో వార్నింగ్స్ కూడా ఈ 2 రోజుల పాటు కొనసాగుతుందని కూడా వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటకు రావద్దు. బయటకు వస్తే మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకొని రావాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే మరొక 4 రోజుల పాటు తర్వాత ఖచ్చితంగా కూడా కొద్దిగా వాతావరణం చల్లబడే అవకాశం ఉంటుంది. తిరిగి మళ్ళీ ఆ వాతావరణ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే స్పష్టం చేస్తున్న పరిస్థితి. విడుదల నాగరాజరావు, బిగ్ టీవీ న్యూస్, శ్రీకాకుళం.